మనం ఏంటంటే ఒక కంటైనర్ విడ్జెట్ చూసాము. ఈ కంటైనర్ విడ్జెట్లో వచ్చేసి లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్. ఈ లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్లో స్క్రోల్ డైరెక్షన్ వచ్చేసి యాక్సిస్ డాట్ హారిజాంటల్ అనమాట, ఇలా అడ్డంగా చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్లో ఒక ఇమేజ్ ప్రాపర్టీ, ఒక ప్రైస్, టెక్స్ట్, నెక్స్ట్ అవుట్లైన్ బటన్ చూసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే ఒక కస్టమ్ విడ్జెట్ చూద్దాం. సో ఈ కస్టమ్ విడ్జెట్ ఏంటంటే మనకి ఇలా టాప్ బార్ ఉంది కదా, సో ఈ టాప్ బార్ అనేది చూద్దాం అనమాట. ఇది నేను ఫ్లిప్కార్ట్ అనమాట ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను మీకు. టాప్ ఆఫర్, సూపర్ కాయిన్, స్టోరీస్, ఫీడ్ అనమాట. సో ఇప్పుడు మనకి సేమ్ ఇలాగే కాకుండా సేమ్ ఈ మోడల్లో మనం ఒక డిజైన్ చేద్దాం కస్టమ్ విడ్జెట్ అనేది. సో ఈ కస్టమ్ విడ్జెట్ వచ్చేసి మనకి రోలో ఉంది. సో నేను ప్రీవియస్గా రో కాన్సెప్ట్ కూడా నేను ఎక్కడా చెప్పలేదు, బహుశా చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో. సో ముందుగా నేను ఒక విడ్జెట్ ప్రాపర్టీ తీసుకున్నాను. ఈ విడ్జెట్ ప్రాపర్టీలో వచ్చేసి టాప్ బార్ ఐటమ్స్ అని నేమ్ ఇచ్చుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో నేను టాప్ బార్ ఐటమ్స్ అని ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఈ టాప్ బార్ ఐటమ్స్లో వచ్చేసి మనకి రిటర్న్, ఈ రిటర్న్లో వచ్చేసి మనకి కాలమ్, ఈ రిటర్న్స్లో కాలం, ఈ కాలంలో చిల్డ్రన్స్లో వచ్చేసి సర్కిల్ అవతార్లో రేడియస్ వచ్చేసి 35 ఇచ్చాను నేను. సో దీనికి కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్స్ డాట్ ఆరెంజ్ షేడ్ ఇద్దాం, ఆరెంజ్ డాట్ షేడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో చైల్డ్లో ఏంటి ఐకాన్. సో నేను ఇక్కడ ఏంటంటే ఐకాన్ అని ఒక టైటిల్ తీసుకుంటున్నాను అనమాట, ఐకాన్. నెక్స్ట్ ఈ ఐకాన్కి కలర్స్ డాట్ ఆరెంజ్. సో ఇక్కడ షేడ్ వచ్చేసి 100 ఇచ్చాను, ఇక్కడ ఆరెంజ్ వచ్చేసి థిక్ ఉంటుంది కాబట్టి థిక్ ఇచ్చేసాను నేను. సో అయిపోయింది మనకి ఐకాన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సైజ్డ్ బాక్స్, టెక్స్ట్ ఇద్దాం. ఈ సైజ్డ్ బాక్స్లో హైట్ వచ్చేసి 10. నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసి టైటిల్. సో ఇదనమాట కస్టమ్ విడ్జెట్. సో మీరు ఏ ప్రాపర్టీ అయినా తీసుకోవచ్చు, కంటైనర్ కానీ, సైజ్డ్ బాక్స్ కానీ, ఐకాన్ కానీ, టెక్స్ట్ కానీ, నెక్స్ట్ డిఫరెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ యూనిక్గా ఉన్నాయి కాబట్టి యూనిక్గా నేమ్ ఇచ్చుకోవాలి, ఐకాన్ డేటా, ఐకాన్. నెక్స్ట్ స్ట్రింగ్ వచ్చేసి టైటిల్ అనమాట. ఇక్కడ టైటిల్ ఇచ్చాను కాబట్టి టైటిల్ ఇచ్చాను, అది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇచ్చాను. ఇక్కడ ఐకాన్ కాబట్టి ఐకాన్ డేటాని మెన్షన్ చేసుకున్నాను. సో ఇదనమాట కస్టమ్ విడ్జెట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇక్కడ టాప్ బార్లో చూపిద్దాం, హోమ్ స్క్రీన్ కింద. సో ముందుగా వచ్చేసి నేను ఇక్కడ ఈ కాలంతో ర్యాప్ చేసుకున్నాను ఈ కంటైనర్ని, అందులో నేను సైజర్ బాక్స్ పెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రో విడ్జెట్ తీసుకుంటున్నా, ఈ రోలో చిల్డ్రన్స్లో వచ్చేసి ఇక్కడ నేమేమి ఇచ్చాం, టాప్ బార్ ఐటమ్స్. ఓకే, ఐకాన్స్ డాట్ ఇక్కడ ఏముంది, టాప్ ఆఫర్స్ ఉంది. సో మనం ఏమి ఇద్దాం, సో మనం కొంచెం డిఫరెంట్గా ఇద్దాం, మనం ట్రావెల్ ఇద్దాం. సో ఫ్లైట్ ఇస్తున్నాను నేను. ఈ ఫ్లైట్లో వచ్చేసి స్ట్రింగ్ టైటిల్ వచ్చేసి ట్రావెల్. సో ట్రావెల్స్ ఇచ్చేసాను. నెక్స్ట్ టాప్ బార్ ఐటమ్స్ వచ్చేసి ఐకాన్స్ డాట్ హోటల్స్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ టైటిల్ వచ్చేసి హోటల్స్, ఫస్ట్ లెటర్ క్యాపిటల్. నెక్స్ట్ టాప్ బార్ ఐటమ్స్ వచ్చేసి ఐకాన్స్ డాట్ ప్లేస్ ఇస్తున్నా నేను. సో ఇక్కడ కూడా నేను ప్లేస్ అని మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ టాప్ బార్ ఐటెంలో వచ్చేసి ఐకాన్. సో ఈ ఐకాన్స్లో వచ్చేసి మనం ఏమిద్దాం, పేమెంట్ ఇస్తున్నాను నేను. ఇక్కడ కూడా నేను పేమెంట్ అని ఇస్తున్నా.
సో మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇచ్చుకోండి. సో నేనైతే ఈ 4 ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే టాప్ ఆఫర్స్, సూపర్ కాయిన్స్, స్టోర్స్, ఫీడ్ ఇచ్చాడు. ఓకే, చూద్దాం ఇప్పుడు రన్ చేసి. ఓకే, మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది, కానీ ఇది మనకి దగ్గరగా ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే స్పేస్ తీసుకుంటున్నా, స్పేస్ ఈవెన్లీ, మెయిన్ యాక్సెస్ ఎలిమెంట్ స్పేస్ ఈవెన్లీ. సో ఈ స్పేస్ ఈవెన్లీ ఏంటంటే కనుక రౌండ్గా దగ్గర స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట, అన్ని దగ్గరికి రాకుండా. సో చూడటానికి కొంచెం క్లమ్సీగా కాకుండా. నెక్స్ట్ స్పేస్ బిట్వీన్ చూస్తున్నా. సో స్పేస్ బిట్వీన్ ఏంటంటే ఇది ఇటు చివరికి వెళ్ళిపోయింది, ఇటు చివరికి వెళ్ళిపోయింది. సో ఇదంతా గుడ్ లుకింగ్గా లేదు మనకి. స్పేస్ ఈవెన్లీనే ఇస్తున్నాను నేను. సో ఇదనమాట కస్టమ్ విడ్జెట్ ర్యాప్ విత్ రోతో చేస్తే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక విడ్జెట్ గురించి మాట్లాడదాం. ఇది వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బాయ్ బాయ్.